కనిపిస్తుంది మేడం, చేశాను. ఆఖరికి ఇవి కూడా ఫిట్ చేసుకోవాల్సి వచ్చినాను. ఇందులో ఫిట్ చేసిన మొత్తం అది ఎల్డర్, ఇది ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక బాక్స్ కింద వచ్చింది కదా, ఈ సైడ్కి ఇక్కడ కూర్చోటాలి మనం. ఇందులో డిఫరెంట్ ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఫిలమెంట్ మీద వచ్చింది, మీద ఫిలమెంట్. ఇదో ఇప్పుడు ప్రీడింగ్ ఉంది, వైపింగ్ అదే బ్రెడ్ నాజిల్ మొత్తం అదంతా సెట్ చేసుకుంటాను. ఒక్కొక్క కార్డు నుంచి ఒక్కొక్క కార్డు సెట్ చేసుకుంటాను. చాలా చూడండి. అలా షిప్పా అచ్చా. మెమరీ కార్డు కూడా వీళ్ళందరికీ వచ్చేస్తుంది. ఇందులో సేవ్ చేయాలి.
పెన్డ్రైవ్ ఆప్షన్ ఇయ్యలేదు ఈ ప్రింటర్ వాళ్ళు. మరి ఏమి ఇచ్చాము? చిప్ లెవెల్ ఇచ్చింది. మెమరీ కార్డ్ ఇచ్చింది. ఇప్పుడు మెమరీ కార్డ్ పెట్టుకోవాలి అది. ఓరెంజ్ అల్టిమేట్ క్యూర్ ఇన్స్టాల్ చేసుకున్నారు అందరూ. అల్టిమేట్ క్యూర్ ఇన్స్టాల్ చేసుకున్నారు అందరూ. చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాడు సార్. ఎవరికైనా ల్యాప్టాప్స్ ఇప్పుడు లేకపోతే బుక్స్లో నోట్స్ వేసుకోండి, ఈజీగా మనకు ఐడెంటిఫై ఉంటుంది. ఫస్ట్ ప్రోమో ఓపెన్ చేయండి. అది కాదు అల్టిమేట్ క్యూర్ స్టెప్ 1 వచ్చేసి ఓపెన్ ప్రోమో. ఫస్ట్ ప్రోమో పెట్టండి. ఆ తర్వాత సర్చ్ బాక్స్లో అల్టిమేట్ క్యూర్ అని సెర్చ్ చేయండి. సెకండ్ స్టెప్ అది నోట్ చేస్తున్నారా? సెకండ్ స్టెప్ అల్టిమేట్ క్యూర్ అని క్రోమ్లో సెర్చ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మీకు ఫస్ట్ ఆప్షన్లో అల్టిమేట్ క్యూర్ ఉంటుంది. ఓకే మీరు చూపిస్తాను కదా. ఆల్రెడీ అందులో ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది, అది ప్రింట్ అవుతుంది. చెప్తాను, అది చెప్తాను. అంటే ఇది వర్క్ అయితే వాడు ఒక 3-4 డెమోస్కి ఇచ్చి పెట్టాడు. అది డైరెక్ట్ మనం అందులో కాపీ చేసేసి స్టార్ట్ చేసేస్తే అది తీసేసుకొని ప్రింట్ చేస్తుంది. జస్ట్ పడవ చేయకూడదు. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ పేజ్ ఉంటుంది మనకి అల్టిమేట్ క్యూర్ అని, అది ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ ఓపెన్ చేయండి సార్. డౌన్లోడ్ అవుతుంది. అయిపోలేదా? టైమర్ మొత్తం అయిపోయింది సార్. చెప్పలేదు, టైమర్ మొత్తం అయిపోవాలి. టైం పడుతుంది ఇంకా. టీచర్స్ ముందుకు పోనీయండి కొంచెం సార్. ఆ టీచర్స్ ముందుకు పోనీయండి. అది అటు పోనీయండి. అటు పోతాను. అటు పోనీయండి. వాళ్ళ దగ్గర పోనీయండి, ఫోటో తీస్తాను.
కొంచెం కిందికి పోనీ. అందులో ఎవరిదన్నా లింక్ అయిందా సార్? ఓరిజినల్ లింక్ అనేది మొబైల్. మేడం ఫోటో సైన్స్ ఎగ్జిబిషన్ వాటి కానీ ఇన్స్పైర్ వాటి కానీ చాలా వాటికి మన ట్రైనింగ్లోకి వచ్చాం. వాటి అన్నిటికంటే కూడా ఇది భిన్నంగా ఉంది. ఏటీఎల్ వస్తుందాడని అన్నప్పుడు అది ఏం వస్తే ఏందని లేదా మెటీరియల్ దిగి వాళ్ళు పెడుతుంది ఏంటంతా ఉంది అనే ఆలోచన వచ్చినది లేదు. ఎట్లా ఉపయోగిస్తారని కూడా అవగాహన లేకుండా అవి పూర్తిగా పెట్టేసినాం. బాక్స్ చేసి ఫిట్ చేసి పెట్టేయాలి. ఎట్లా యూజ్ చేయాలని అడిగినప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తారు సార్ అన్న. ఇప్పుడు కొంత వాటి మీద అవగాహన వచ్చింది మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు మెంటర్స్ చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పే విషయాన్ని కూడా మరి ఇది మనకు మారినటువంటి ఓల్డ్ బుక్లో మనకు 10 టైప్ ఎస్ టైప్ అని ఎలక్ట్రానిక్స్ ఒక లెసన్ ఉండేది సార్. అది ఇప్పుడు ఉంటే బాగుంది అనిపిస్తుంది. దానికి రిలేటివ్ ఉంది ఇక్కడ ఎన్ టైప్ డయోడ్ అని అవన్నీ ఇప్పుడు అందులో బాక్స్లో చూస్తుంటే అది ఓల్డ్స్ ఏర్పాటు ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. దాని లెసన్ మనకు ఓల్డ్ బుక్లో ఉండేది ఇప్పుడు మారినట్టు దాని రిలేటివ్ ఉన్నది. సరే విద్యార్థులకు మనకి ఇది లెసన్లో లేనప్పటికీ ఇది మన విద్యార్థులకు అడ్వాంటేజ్గా ఉంది. ఇది ఇంజనీరింగ్లో ఉండి ఉంటుంది. ఇది వాళ్ళకు బీటెక్ చేసే విద్యార్థులకు ఇది నచ్చింది ఎక్కువ. మన పిల్లలకు కూడా ఇక్కడే కనుక స్టార్ట్ చేసినట్టయితే కొంత బేసిక్ అవగాహన ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. టీచర్లకు కొంచెం ఇది మనకు ఇబ్బంది ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా మనం వీళ్ళు మెంటర్స్ చెప్పారు కాబట్టి ఇంకేమన్నా మాకు తెలియనటువంటి చేసి ఇక్కడ ఎంత ప్రాక్టికల్ నేర్చుకున్నా మనం బేసిక్గా ప్రింట్ చేసే కానీ వర్కింగ్ చేసే ఖచ్చితంగా మనకి డౌట్ వస్తుంది. మెంటర్ సహకారంతో విద్యార్థులు కూడా మేము కంపల్సరీ తీసుకెళ్తాం సార్. వాళ్ళందరూ విద్యార్థులకు ఇంతకుముందు మేడం అన్నట్టు ఒక పీరియడ్ బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళకు రిలేటివ్ ఉన్నది కాబట్టి ఒక పీరియడ్ దాన్ని అలాట్ చేసి హెచ్ఎంలకు ఇన్స్పెక్షన్ డిఎస్ఓ గారు డిఓ గారితో ఇప్పించి ఒక పీరియడ్ కూడా అలాట్ చేస్తే చెప్తాం సార్. ఎందుకంటే మా సబ్జెక్టు చెప్తూ మళ్ళీ ఇది చెప్పాలంటే కొంచెం ఇది అంత ఈజీగా పోయేదో థియరిటికల్గా చెప్పే విధంగా లేదు. ప్రాక్టికల్గా పిల్లలు దాన్ని వాళ్ళు ఫిట్ చేయాలి, నేర్చుకోవాలి. మేమేంటంటున్నామో వాళ్ళు కూడా అంటారు సార్ మొత్తం ఎంపేసి మళ్ళీ ఫిట్ చేయాలి సార్. మీరు చూపించారు తర్వాత మేము చేసుకుంటాం సార్ అంట. ఇటువంటి దాంట్లో పిల్లలు యాక్టివ్ ఉంటారు సార్. రియల్గా ఐఎఫ్టీ ప్యానల్ మేము వాడుతున్నాం. పిల్లలే మాకంటే ఫాస్ట్గా వాడుతున్నాం. వాడు రేపు ఇది మనం తీసుకెళ్తే ప్రాక్టికల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో మేము చేస్తాం మీరు చూడాలంటే అంటే వినరు వాళ్ళు. సార్ మొత్తం మేము బేసిక్గా మేము చేస్తాం సార్ అంట. వాళ్ళు కూడా అవకాశం ఇచ్చడం మంచిదే. కాబట్టి డిఎస్ఓ గారు కూడా మాకు పీరియడ్స్ ఎట్లా అలాట్ చేస్తే బాగుంటుందని మీరు జిల్లా కమిటీగా మీరు ఆలోచించి మాకు హెచ్ఎంలు కూడా సజెస్ట్ చేస్తే దీన్ని ఇంకా పిల్లల్లో అద్భుతంగా తీసుకెళ్తాం సార్. ఇది గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ చాలా మంచిది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీచర్స్ కూడా నేర్చుకొని పిల్లలు చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా ఉండి ప్రాక్టికల్ కూడా పిల్లలు ఇంట్రెస్ట్ చెప్తారని అనుకుంటున్నారు సార్. మరి అవకాశం ఇచ్చిన డిఎస్ఓ గారిని మరి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి అటల్ ఇన్ఛార్జెస్ ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ మెడిసిన్స్ ఇంకా బయాలజికల్ సైన్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఈ గతంలో నేను కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ అభ్యర్థులు వాటి నేనే అప్లై చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోస్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఐఎం వాళ్ళ ఆధ్వర్యంలో 400 స్టూడెంట్స్ ఉన్నప్పుడే అవి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని పిఎంసీ స్కూళ్లకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవి సెలెక్ట్ అయినటువంటి పాఠశాలకు ఇవి అటల్ టిఫిన్ బ్యాగ్స్లో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఆల్రెడీ సమ్మర్ కంటే ముందు మన పాఠశాలకు వచ్చేసింది. దానికి సంబంధించి ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు కేవలం బుక్స్
మన సిలబస్కు సంబంధించిందే కాకుండా ఈ టెక్నాలజీ పరంగా వాళ్ళకు ఈ ల్యాబ్లో ఉన్నటువంటి ఈ అంశాలు ముఖ్యంగా సెన్సార్స్ ఏ విధంగా పనిచేస్తాయి, తర్వాత ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కూడా దీంట్లో భాగంగా వస్తాయి. దీనిలో ముఖ్యంగా మన ముందున్నటువంటి ఈ ఒక 3D ప్రింటర్ అనేది నిజంగా వాళ్ళు లైఫ్లో ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాన్ని వాళ్ళు వాళ్ళు ఇన్స్పిరేషన్తో మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇందులో సర్వీస్లో మోర్ దెన్ 25 years అండ్ 30 years ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాస్ ఇలాంటి మెంటర్స్ ఇలాంటి మన కేసులో గారు అబ్బడియాల్లో ఇంత మంచి స్టార్టింగ్ నుంచి ఏది మేము ఎక్కడైతే బాగుండాలి ఎక్కడలో ఉన్నామో అదేవిధంగా మేము చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడ చేసినప్పటికీ కూడా అందరికీ కూడా మన పిఎస్ఓ గారు ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఛాలెంజెస్గా తీసుకుని మాకు ఎన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా జాబ్ సపోర్ట్ మరి తర్వాత మనందరి ఈ ఒక వెల్నెస్ పాజిటివ్ థింకింగ్స్ తోటి వెళ్ళబట్టి మేము ఆ మాత్రం ఇప్పుడున్న ఈ ట్రెండ్స్ని బట్టి పిల్లలకు పెంచగలుగుతున్నాం. లేకపోతే మేము ఎప్పుడో మాన్యువల్గానే అన్ని చదువుకొని మాన్యువల్గా బ్లాక్ బోర్డ్ వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఖుషి. తర్వాత మిమ్మల్ని ఇన్వాల్వ్ కావడం మా యొక్క లక్కీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్స్ని మనం అర్థం చేసుకుంటూ నూతన పోకడాలు అంటే మనకి ప్రతిదీ కూడా అన్నీ కూడా కరికులంలో ఉండాలని లేదు. కరికులం రిలేటెడ్ కరికులర్ యాక్టివిటీస్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ముందు ఉండాలి అని మనం ఎక్కువ టీవీస్ చదువుకున్నాం. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ ఇంప్లిమెంట్ అయిన వాటిని మనం పార్టిసిపేట్ అవుతూ పార్టిసిపేట్స్కి ఇంకా అలాంటి వాటిని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా క్లాస్ రిలేటెడ్ టాపిక్స్ అనేది మ్యాక్సిమం వీలైనంత వరకు కొంతవరకు ఇది చిన్న డివైసెస్ ఇచ్చారు సార్. డివైస్ ఏంటంటే జస్ట్ సెన్సార్ రెసిస్టెన్స్ కావాలి అంటే అక్కడ వాటికి హార్జెంట్ ఎలా కలపాలో నేర్చుకున్నాం. అలాంటి కన్సెప్ట్ ఇంప్లిమెంట్ మేము సర్వీస్ దగ్గరగా రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మా వంతు పాత్రని పోషిస్తూ పిల్లల్ని మధ్య సాటిస్ఫై చేయడానికి మీ అందరూ ఎక్కడైతే పెట్టుకుంటుంటామని భావిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మెంటర్స్ చాలా యాక్టివ్గా చెప్పబట్టి